ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలపై మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టిటిడి చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల పాటు దర్శనం సామాన్య భక్తులకు కేటాయించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అంటే 300 రూపాయల టికెట్లను, 1000 శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయించారు. ఈ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. మొదటి 3 రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి 3 రోజులకు గాను భక్తులు టిటిడి వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం. నవంబర్ 27వ తేదీ నుండి 1వ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎక్కువ మంది ఆన్లైన్ కోసమే ట్రై చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే స్వామివారి ఆర్జిత సేవలైన అర్చన, తోమాల, సుప్రభాతము, అష్టదళ పాద పద్మారాధనకు ఏ విధంగా ఎలక్ట్రానిక్ డిప్ అయితే ప్రతి మంత్ మనం ట్రై చేస్తున్నామో, ప్రతి నెల ట్రై చేస్తున్నారో భక్తులు, ఆ విధంగానే వైకుంఠ ఏకాదశి కొరకు ప్రత్యేకంగా ఈ డిప్ అనేది వేయాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ డిప్ ఎలా వేయాలి అనేది ఈ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. షార్ట్స్లో ఉంది, లాంగ్ వీడియో కూడా ఉంది. ఎవరైనా ఇంతకు ముందు ఈ డిప్ వేయకపోతే ఒకసారి చూసి తెలుసుకోండి. మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నవంబర్ 27th నుంచి డిసెంబర్ 1 వరకు ఈ డిప్ వేసుకోవాలి మనం. ఎలక్ట్రానిక్ డిప్ దొరికితే మన అదృష్టమే. ఒకవేళ లేదంటే తర్వాత ఆన్లైన్ ట్రాఫిక్ కాంపిటీషన్ చాలా ఉంటుంది తర్వాత 300 రూపీస్ పెట్టినా కూడా. కాబట్టి అందరూ ఈ డిప్ వేయడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు 300 రూపీస్ దానికి కూడా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓం నమో వెంకటేశాయ.